హలో అండి, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ ఫర్టిలిటీ సెంటర్ ఖమ్మం. ఇవాళ టాపిక్ మనం పిఆర్పి గురించి మాట్లాడదాము. ఇది ఎలాంటి కేసెస్ లో జనరల్ గా వాడతాము, ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది చూద్దాము. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. పేషెంట్ బ్లడ్ మనం డైరెక్ట్ గా తీసుకుని ఒక 20 ml వరకు తీసుకుని యాక్టివేటింగ్ ఫ్యాక్టర్ సపరేట్ చేసి హిస్టోస్కోపీ ద్వారా గానీ లాప్రోస్కోపీ ద్వారా గానీ ఎండోమెట్రియం లో గానీ ఓవరీలో గానీ మనం ఎక్కించడం జరుగుతుంది. ఇది ఎలాంటి కేసెస్ లో యూజ్ అవుతుందంటే, ఫస్ట్ మనం జనరల్ గా యూజ్ చేసేది ఏంటంటే థిన్ ఎండోమెట్రియం. మనకి ఐవీఎఫ్ కి వెళ్ళినప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఎండోమెట్రియం లేయర్ థిక్నెస్ మినిమం మనకి 8 mm ఉండేలా చూసుకోవాలి. కానీ కొన్ని కేసెస్ లో ఏదైనా రీజన్ వల్ల ఇన్ఫెక్షన్ రావడం వల్ల గానీ, లేదా ప్రీవియస్ గా టీబీ రావడం, ఎండోమెట్రియం డ్యామేజ్ అవ్వడం, లేదా రిపీటెడ్ గా డిఎన్సీ క్లీన్ చేయడం వల్ల కూడా కొంతమందికి లేయర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఎండోమెట్రియం సరిగా రాదు. ఇలాంటి కేసెస్ లో జనరల్ గా హిస్టోస్కోపీ ద్వారా పిఆర్పిని ఎండోమెట్రియం లేయర్ లోకి ఎక్కించడం జరుగుతుంది. ఇంకోటి మనకి యూజ్ అయ్యే ప్రొసీజర్ అంటే లాప్రోస్కోపీ ఓవేరియన్ పిఆర్పి. ఏఎంహెచ్ తక్కువగా ఉన్న వాళ్ళకి మనం మరీ తక్కువగా ఉండి 2-3 సార్లు పికప్ చేసినా కూడా ఊసెట్స్ రాకపోయినా, లేదా క్వాలిటీ సరిగ్గా లేకపోయినా జనరల్ గా మనం డోనర్ ని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్ డోనర్ కి ఒప్పుకొని వాళ్ళు, లేదా ఇష్టం లేని వాళ్ళు మనం లాప్రోస్కోపీ ద్వారా ఓవరీలోకి పిఆర్పిని ఎక్కించడం ద్వారా కొంచెం ఊసైట్ నెంబర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం సెల్ఫ్ ఊసైట్స్ మనం ట్రై చేయడానికి కుదురుతుంది.